BRK న్యూస్. రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా యలాల మండలం చెన్నారంలో రంగారెడ్డి జిల్లా DCCB వైస్ చైర్మన్ రవి గౌడ్ పేరు మీదున్న రైస్ మిల్లులో 6,38,51,000 ప్రభుత్వ వడ్లు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోట్లాది రూపాయల విలువ చేసే బియ్యాన్ని పక్కదారి పట్టించి ప్రభుత్వ ఆదాయానికి ఓ రైస్ మిల్ గండి కొట్టాడు. తాండూరు DSP బాలకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తాండూరు మండలం సంగెం కలాన్ గ్రామానికి చెందిన సంగెం రవీందర్ గౌడ్ కు చెన్నారం గ్రామ శివారులో కృష్ణసాయి రైస్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లు ఉంది. దానిని తాండూరుకు చెందిన అవిటి సంతోష్ కుమార్ ఏడాదికి 10 లక్షల రూపాయల చొప్పున ఒప్పందంతో లీజుకు తీసుకున్నాడు. ఇక ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్లను బియ్యంగా మార్చడం కోసం సంతోష్ కుమార్ తన లీజు మిల్లుకు వడ్లను తరలించాడు. అయితే ఫలితంగా వచ్చిన బియ్యాన్ని ప్రభుత్వ గోడౌన్లకి తరలించిన కుండా ఓపెన్ మార్కెట్కు తరలించి 6,38,00,000 రూపాయలకు పైగా ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశాడని మిల్లు యాజమాని సంగెం రవీందర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2022-23లో 142 క్వింటాళ్ల వడ్లు, 2023-24లో 17,265 క్వింటాళ్ల వడ్లని పక్కదారి పట్టించి మోసం చేశారని రవీందర్ గౌడ్ పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు 6,38,51,000 రూపాయలు పెనాల్టీని విధిస్తూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు రవీందర్ గౌడ్ వాపోయాడు. రైస్ మిల్లును లీజుపై నడుపుతున్న సంతోష్ కుమార్ చలా వెంకటేష్ తనను మోసం చేశారని తాండూరు DSPకి రవీందర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న యాలాల పోలీసు రైస్ మిల్లర్ లీజుదారు సంతోష్ కుమార్ కు చెందిన బ్యాంకు ఖాతాలు పరిశీలించారు. కాగా ఇంతలో సంతోష్ కుమార్ చల్లా వెంకటేశన్ తాము చేసిన తప్పుడు అంగీకరించి 3,10,00,000 రూపాయల విలువ చేసే 3 బ్యాంకు చెక్కులు అందజేశారు. అయితే చెక్కుల బౌన్స్ అయ్యాయని రవీందర్ గౌడ్ పోలీసులకు తెలిపారు. రవీందర్ గౌడ్ కు రైస్ మిల్లు నడపడంలో అనుభవం లేని విషయాన్ని గమనించిన చెల్లా వెంకటేష్ సంతోష్ కుమార్ అతనికి కోట్ల రూపాయల మేరకు డిమాండ్ నోటీస్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి వచ్చేలా చేశారని పోలీసులు తెలిపారు. వీరిని యాలల పోలీసు సెప్టెంబర్ 9న అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారని DSP బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. నిందితులను విచారించేందుకు పోలీస్ కస్టడీని కోరనమన్నారు DSP తెలిపారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తెలంగాణలోని మరోసారి రైస్ మిల్ సంబంధించినటువంటి వ్యాపారం కానీ దానికి సంబంధించినటువంటి మోసాలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. 2022లో ఉన్నటువంటి DCCB వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నటువంటి రవీందర్ గౌడ్ గతంలో అతను వెంకటేష్ కు పూర్తి స్థాయిలోని రైస్ మిల్ కి సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించి తాండూరు డివిజన్ పరిధిలోని మాయాజాలం అయితే ఒక్కసారిగా భారీ కుంభకోణం కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి వికారాబాద్ జిల్లాలోని తాండూరు డివిజన్ పరిధిలో DSP ఇప్పటికీ కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నట్టు పరిస్థితి. అయితే ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే గతంలోని జరిగినటువంటి DCCB వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న రవీందర్ గౌడ్ తో పాటు మరికొంతమంది వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు కానీ అప్పుడు ఉన్నటువంటి విషయాలన్నింటిలో ఇప్పటికీ సాక్ష్యాధారాలతో పూర్తిగా అంటే కుంభకోణానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరిపై ఎవిడెన్స్ కూడా దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఆ ప్రభుత్వ ఆదాయానికి 6 కోట్లు గండి కొట్టినటువంటి వ్యక్తులపై కూడా కేసు కూడా నమోదు చేసినట్టు వచ్చింది. పూర్తిగా చూసుకున్నట్లయితే రైస్ మిల్ లీజ్ గా తీసుకొని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసినటువంటి IKP సెంటర్ లో వడ్లే కానీ సంబంధించినటువంటి ధాన్యాన్ని తిరిగి అంటే ప్రభుత్వానికి చేయాల్సినటువంటి క్రమంలోని వీరు తిరిగి బయట ప్రైవేట్ మార్కెట్ లోకి దందా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఫోర్జరీ సంఘం కూడా మోసం చేసినట్లు కూడా ఫిర్యాదులో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలోనే వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి అధికారులే కావచ్చు, రైస్ మిల్ సంబంధించిన టెండర్ కాల్ చేసినప్పుడు కానీ సివిల్ సప్లైకి వెళ్తున్నటువంటి విషయాలకు సంబంధించి చల్లా వెంకటేష్ కూడా అరెస్టు సంబంధించిన విషయాలు ఇవన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి వికారాబాద్ జిల్లాకు సంబంధించిన చెన్నూరు రైస్ మిల్ లోని ఈ కుంభకోణం జరిగిందనేదే స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అప్పటి DCCB వైస్ చైర్మన్ ఉన్న రవీందర్ గౌడ్ కూడా మీద కూడా రైస్ మిల్ లోని స్కామ్ జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మిల్లర్లు కానీ దానికి సంబంధించిన టెండర్ సివిల్ సప్లై అధికారులు ఎవరైతే ఉంటారో వారికి రావాల్సినటువంటి అంటే నిబంధనల ప్రకారము రైస్ మిల్లర్లు కానీ రైస్ మిల్ నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి తిరిగి ప్రభుత్వ అంటే వారికి సప్లై చేయాల్సినటువంటి ధాన్యాన్ని చూసినట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలలో ఎక్కడ అంటే బేఖాతరు చేయకుండా ఫోర్జరీకి సంబంధించినటువంటి విషయాలను కూడా స్పష్టంగా అర్థమవుతుందనేది కూడా తెలుస్తుంది. రవీందర్ గౌడ్ పోలీసులను ఆశ్రయించే క్రమంలో కూడా ఈ రైస్ మిల్ లో మోసాలు జరిగాయి. 3 కోట్ల రూపాయలకు సంబంధించి 3 కోట్ల రూపాయలకు సంబంధించిన చెక్కులు కూడా బోన్ అయినట్టు కూడా
బౌన్స్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయాలన్నిటిని పరిగణలోకి తీసుకున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు అయితే ఇప్పటికీ ఈ కుంభకోణానికి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇదిపై కేసు నమోదు చేసి గత నెల ఈ 9వ తారీఖు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. డీసీజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ తో పాటు మరి కొంతమంది మిల్లర్లు, ప్రభుత్వానికి చెప్పినటువంటి సివిల్ సప్లై అధికారులు వీరందరితోటి కొమ్ము కాసి ఈ ప్రభుత్వ ఆదాయానికైతే పూర్తిగా గండి కొట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇది పూర్తిగా ఇప్పటికీ అంటే ఆ దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీ